హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. ఈసారి సమ్మర్కి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఐలాండ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. అక్కడికి ఎలా వెళ్ళాలి, మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం, ఇదంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సర్వీస్ రోడ్లో నుంచి రైట్ తీసుకుని 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఐలాండ్ మనకి కనిపిస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము 8 మెంబర్స్ వెళ్ళామన్నమాట. నార్మల్గా ఐలాండ్ టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా. మేము వెళ్ళింది సండే కావడంతో క్లోజింగ్ టైం కొంచెం ఎక్స్టెండ్ చేశారు. 8 వరకు పెట్టారనమాట. కనిపిస్తుంది కదా, ఇదే ఐలాండ్ ఎంట్రన్స్ అనమాట. మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో మేము 11 అయిపోయింది వెళ్ళేటప్పటికల్లా. అందుకని అక్కడ ఇప్పటికీ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళిన రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, జనాలు కూడా చాలా మంది ఉన్నారు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు 15 మినిట్స్ పట్టింది. టికెట్ పర్ హెడ్ వచ్చేసి 800 పడింది. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్కి సేమ్ రేట్, ఎవరికి చేంజెస్ లేవు. సో టికెట్ తీసుకుని ఇంకా ఐలాండ్ కనిపిస్తుంది కదా, అలా మనం లోపలికి స్టార్ట్ అవ్వచ్చు. ఎంటర్ అవ్వగానే బుద్ధుడి విగ్రహం కనిపిస్తూ మనకి వ్యూ చాలా బాగుంటుంది. మేము అలా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో పాటు కబుర్లు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళామన్నమాట. ఈ వ్యూ చాలా బాగుండడంతో మేము చాలా ఫొటోస్ దిగాము. ఈ గ్యాప్లో మేము బుద్ధుడి విగ్రహం అలా దాటంగానే ఆ బుద్ధుడి విగ్రహంలో నుంచి ఫౌంటైన్ స్టార్ట్ అయిందనమాట. ఇదిగో ఇలా ఉంది. ఇక్కడ నుంచి సెకండ్ ఎంట్రన్స్కి వెళ్ళగానే మా చేతులకి ట్యాగ్స్ కట్టారనమాట. బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేసి పంపించారు లోపలికి. మేమంతా సరదాగా ట్యాగ్స్ తో ఇలా 2-3 పిక్చర్స్ తీసుకుని తర్వాత స్టార్ట్ అయ్యాం లోపలికి. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో బిలో 8 years చిల్డ్రన్ అందరికి ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయన్నమాట. సో అలా సరదాగా మనం చూసుకుని వెళ్ళొచ్చు వాటన్నిటిని. సో చూస్తున్నారు కదా, పిల్లలందరూ ఎంతో సరదాగా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. షూటింగ్ గేమ్స్ అని, ఫ్లయింగ్ గేమ్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మనల్ని గైడ్ చేయడానికి స్టాఫ్ కూడా ఉన్నారు. సో ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ రైడ్స్ కి ఎంట్రన్స్ ఇది. సో మనం ఇందాక 800 పెట్టి టికెట్ తీసుకున్నాం కదా, దానికి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ ఫ్రీ అన్నమాట. కొన్ని మాత్రం మనం మనీ పే చేయాలి. అవి ఏం రైడ్స్ అనేది నేను ముందు మీకు చెప్తాను. మేము ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కొలంబస్ ఉంది ఇక్కడ. మేము కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వరకు కొలంబస్ ఎక్కాము. కానీ కొంచెం టైం పడుతుంది క్యూ అంతా దాటి ఎక్కడానికి. లోపలైతే మంచి మంచి సాంగ్స్ పెట్టారు. అందరూ అరుచుకుంటూ బాగా ఎంజాయ్ చేశారనమాట. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి అరిచాము. సెకండ్ బ్లాక్ లోకి వెళ్ళి చూస్తే మనకి రంగురత్నం అనేది ముందుగా కనిపిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుంటామని చెప్పి ఫ్యామిలీ అంతా మళ్ళీ దీన్ని ఒకసారి ట్రై చేశాము. సో ఈ బ్లాక్ లోకి రావాలంటే మనం ట్రైన్ యూజ్ చేసుకుని కూడా రావచ్చు. దీని తర్వాత మనం ఫ్లయింగ్ ఎలిఫెంట్ అని చూస్తున్నాం కదా, సో దీన్ని కూడా ఒకసారి ట్రై చేస్తాము. ఐలాండ్ లో ఎటువంటి మెకానికల్ రైడ్ అయినా కూడా మనం ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. కానీ 6 ఏళ్ల వయసులోకి ఉన్న పిల్లల్ని పేరెంట్స్ గైడెన్స్ లో రైడ్స్ ఎక్కించాలని చెప్పి రూల్ అయితే ఉందండి. మేమైతే రైడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. బట్ మమ్మీ అలా కాదు, నాకు బోర్ కొడుతుంది, నేను ఏదో చేయాలని చెప్పి ఇలా ట్రీ హౌస్ ఎక్కింది. సో ఇక్కడ నుంచి మమ్మల్ని వీడియో షూట్ చేయడం అండ్ వ్యూ చూపించడం చేసిందన్నమాట. సో ఇలా ఉందండి. అక్కడ క్లౌడీ ప్లేస్, సన్నీగా ఉంది వెదర్. గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ చక్కగా స్నాక్స్ తింటూ ఇలా రెస్ట్ తీసుకొచ్చండి ఈ ట్రీ హౌస్ మీద. నేను ఇందాక చెప్పిన ట్రైన్ ఇదే అండి. ఎట్లయితే మామూలుగా లేదండి. సో అందుకనే మనం మెకానికల్ రైడ్స్ సాయంత్రం అయినా ఎక్కచ్చు అని చెప్పి సో మేమైతే ఫుడ్ జోన్కి వచ్చేసాము. సో ఇదండి మేము ఆర్డర్ చేసిన ఫుడ్. సో చూస్తే ఇక్కడ ఫుడ్ జోన్కి రాగానే అక్కడ వాన స్టార్ట్ అయ్యింది. మాకు వాన అయితే అంత ఇంత తుఫాన్ లాగా పడింది అనమాట, మొత్తం ఎగిరిపోతూ. సో మేము వాటర్ జోన్కి అయితే వచ్చేసాము ఫుడ్ తీసుకోవడానికి.
క్లియర్ అయిన తర్వాత ఫైనల్గా అయితే రైడ్ అయితే ఎంజాయ్ చేసామండి. సో తర్వాత ఫ్యామిలీ అంతా డాషింగ్ కార్స్ ఆడతామని డిసైడ్ అయ్యాము. డాషింగ్ కార్స్కి టికెట్ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ పట్టింది. సో 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 400 అయితే మా ఫ్యామిలీకి పడిందండి. సో డాషింగ్ కార్స్ హైలాండ్ సర్వీస్ కూడా చాలా బాగుందండి. ఫ్యామిలీ ట్రిప్స్కి అయితే హైలాండ్ బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే విధంగానే ఉన్నాయి మొత్తం ప్లేసెస్ అన్నీ అండ్ రైడ్స్ కూడా. సో తర్వాత డాషింగ్ కార్స్కి అయితే వచ్చేసాము టికెట్ తీసుకుందామని చెప్పి. సో ఇలా ఉంటుందండి. సో మా ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేసింది డాషింగ్ కార్స్ పార్ట్ 2లో చూద్దాము. నెక్స్ట్ వీక్ మేము పార్ట్ 2 పోస్ట్ చేస్తాము. సో వెయిట్ టిల్ పాస్. మరికొన్ని డీటెయిల్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింపుల్ లివింగ్ తెలుగు ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.